హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ప్రీవియస్ వ్లాగ్లో omega-3 omega-6 రేషియో గురించి చెప్పాను కదా, ఎందుకు ఇంపార్టెంట్ అని కూడా చెప్పాను కదా. సో నా రియలిస్టిక్ అంటే నేను ప్రతి రోజున నేను omega-3 omega-6 ఎలా బ్యాలెన్స్గా తింటాను అది నేను చూపించాలనుకుంటున్నాను. అది నేను మీ అందరితో షేర్ చేసుకుంటాను. అండ్ అలాగే దీంట్లో మేజర్ అండ్ మైక్రో న్యూట్రియంట్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. అంటే నా ప్రతి రోజున నేను ఆహారంలో తీసుకున్న ప్రోటీన్ ఫైబర్ ఎంత, దానివల్ల వచ్చిన ప్రోటీన్ ఫైబర్ ఎంత వచ్చింది పర్ ప్లేట్కి, అండ్ అలాగే దాంట్లో మైక్రో న్యూట్రియంట్స్ అంటే వైటమిన్ బి అండ్ మినరల్స్ ఏదైతే ఉందో ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్ అని, పొటాషియం అండ్ అలాగే జింక్, ఫోలేట్, వైటమిన్ B12 చాలా ఉంటాయి కదా. అవన్నీ కూడా నేను ఎలా ఫుల్ఫిల్ చేసుకుంటున్నాను నా డైట్లో అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇది డైట్ కాదు, ఇది బ్యాలెన్స్డ్ మీల్ అనమాట. ఆరోగ్యంగా ఉండేలాగా తినడం అనేది అంటారు. సో ఆరోగ్యంగా ఉండడం కోసం నేను ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాను మీతో షేర్ చేసుకుంటాను. మనం ముందుగా omega-3 omega-6 రేషియో ప్రతి రోజున ఎంత తీసుకోవాలో చూద్దాం. omega-3 ఆడోళ్ళకి అయితే 1100 మిలీగ్రామ్ పర్ డే చొప్పున తీసుకోవాలి. అలాగే omega-6 12,000 మిలీగ్రామ్ పర్ డే చొప్పున మనం తీసుకోవాలన్నమాట. దీన్ని మనం బ్యాలెన్స్ చేసుకుని తినాలి. సో omega-3లో ALA, EPA, DHA ఎందుకు అవసరం మనకి బ్యాలెన్స్డ్గా? మనకి ALA స్కిన్ హెల్త్, మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ తగ్గించడానికి అండ్ హార్ట్ డిజీజ్కి, హార్ట్ హెల్త్కి, బ్రెయిన్ హెల్త్కి అవసరం అనమాట అన్నీ. సో మొదటిగా అయితే నేను సోక్ నట్స్తో స్టార్ట్ చేస్తాను డైలీ. 5 గ్రామ్ పంకిన్ సీడ్స్, 5 గ్రాము సన్ఫ్లవర్ సీడ్స్ అన్నీ సోక్డ్గా తీసుకుంటాను అనమాట. సో ఇది కంప్లీట్గా 4.3 గ్రామ్ ప్రోటీన్, 2.1 గ్రామ్ ఫైబర్ అండ్ omega-3 omega-6 రేషియో వచ్చి 1:6. omega-6 ఎక్కువ అయిందనమాట. ఎందుకు అంటే ఇక్కడ నేను చార్ట్ మెన్షన్ చేస్తున్నాను. వాల్నట్లోనే omega-3 ఉంది, మిగతా వాటిలన్నింటిలో omega-6 రేషియో ఎక్కువ అనమాట. ఎక్కువగానే ఉంది. ఆల్మండ్, సన్ఫ్లవర్స్లో అయితే omega-3 లేదనమాట. పంకిన్ సీడ్స్లో ఏదో కొంత మాత్రమే ఉంది. కానీ పంకిన్ సీడ్స్, ఆల్మండ్స్, సన్ఫ్లవర్ ఎవ్రీడే తీసుకోవడం మంచిది. వైటమిన్ ఈ, జింక్, సెలీనియం ఇవన్నీ మనకి అందుతుంది. జింక్ మనకి పంకిన్ సీడ్స్ నుంచి అందుతుంది అనమాట. వైటమిన్ ఈ సన్ఫ్లవర్, ఆల్మండ్ నుంచి అందుతుంది. బ్రేక్ఫాస్ట్లో నేను 3 మీడియం సైజు మిల్లెట్ ఇడ్లీ తీసుకున్నాను. దోశ ఆర్ ఇడ్లీ ఎప్పుడు కూడా నేను మిల్లెట్స్దే తీసుకుంటాను. దాంట్లో ప్రోటీన్ ఫైబర్ ఎక్కువ ఉంటుంది, మైక్రో న్యూట్రియంట్స్ ఎక్కువ ఉంటుంది. నా ప్లేటింగ్ బ్రేక్ఫాస్ట్లో 18 గ్రామ్ ప్రోటీన్, 10 గ్రామ్ ఫైబర్. omega-3 omega-6 రేషియో వచ్చి 1:3 అంటే బ్యాలెన్స్డ్గా తీసుకున్నాను అనమాట. నేను ఇక్కడ omega-6ని omega-3 ఎలా బ్యాలెన్స్ చేసుకున్నానో నేను ఇక్కడ చార్ట్ మెన్షన్ చేశాను. అంటే పీనట్స్లో ఎక్కువ శాతం 4.5 గ్రామ్ దాకా omega-6 ఉంది నేను తీసుకున్న చట్నీలో. సో ఇక్కడ నేను చట్నీలోకి ఫ్లాక్స్ సీడ్స్ యూజ్ చేశాను అనమాట. ఎలా అనేది నేను మీకు రెసిపీ చూపిస్తున్నాను. 25 గ్రామ్ పీనట్ అంటే పల్లీలు, 45 గ్రాముల బెంగాల్ గ్రామ్ అంటే పుట్నాలు, వీటిని డ్రై రోస్ట్ చేశాను. ఆయిల్లో రోస్ట్ చేయలేదు. అదే ఆయిల్లో రోస్ట్ చేస్తే పీనట్లో omega-6 ఉండి, ఆయిల్లో కూడా omega-6 ఉండి omega-6 రేషియో ఎక్కువ అయిపోతుంది. అండ్ అలాగే పీనట్లో స్వతహాగానే న్యాచురల్ ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది మనం మిక్సీ పెట్టినప్పుడు. ఇది బాగా చల్లారాక ఒక 10 గ్రామ్ అంటే ఒక స్పూన్ చప్పున ఫ్లాక్స్ సీడ్స్ వేసుకున్నాను చట్నీలోకి. అక్కడ నాకు omega-3 రేషియో బ్యాలెన్స్ చేసింది. పీనట్లో omega-6 ఎక్కువ అండ్ ఫ్లాక్స్ సీడ్స్లో omega-3 బ్యాలెన్స్ చేసిందనమాట. వీటిలో చట్నీ ఎక్కువ క్వాంటిటీలో అవడం కోసం నేను కోకోనట్ యూజ్ చేస్తాను. కోకోనట్స్లో వాటిల్లో omega-3 రేషియో, omega-6 రేషియో నిల్ అనమాట, అస్సలు ఉండదు. వీటిలో నేను ఘీ యాడ్ చేసుకున్నాను పోప్కి. ఘీ ఎందుకు యాడ్ చేసుకున్నానంటే ఘీలో కూడా ఎక్కువ శాతం omega-6 అనేది ఉండదన్నమాట కంపేర్ టు పీనట్ ఆయిల్. అందుకే నేను ఇక్కడ ప్రోటీన్ రిచ్ అండ్ గుడ్ సోర్స్ ఆఫ్ omega-3 omega-6 బ్యాలెన్స్ చేసుకున్న చట్నీ. మనకి పీనట్స్ నుంచి వైటమిన్ ఈ దేని నుంచి ఏం లభించిందో నాకు ఈ ఓవరాల్ ప్లేటింగ్కి ఇక్కడ నేను చార్ట్ మెన్షన్ చేశాను. అండ్ లంచ్లోకి నేను నార్మల్గా సౌత్ ఇండియన్ డిష్ తీసుకున్నాను, కర్రీ, సాంబారు అండ్ రైస్, కర్డ్. ప్రోటీన్ 22 గ్రామ్, ఫైబర్ 15 గ్రామ్, omega-3 omega-6 రేషియో వచ్చి 3:1 అంటే omega-3 రేషియో ఎక్కువ ఉంది. ఎలా ఈ లంచ్ ప్లేటింగ్లో omega-3 రేషియో ఎక్కువైంది నేను మీకు షేర్ చేసుకుంటున్నాను. సో రైస్లోకి నేను లంచ్ ప్లేటింగ్లో ముందుగా 100 గ్రాముల సింగిల్ పాలిస్టరైజ్డ్, 100 గ్రాముల కీన్వా తీసుకున్నాను. నా ప్రీవియస్ వ్లాగ్లో చెప్పాను కదా నేను ఎక్కువ కీన్వా యూజ్ చేస్తూ ఉంటాను. కీన్వా రేషియో చూసారా, 2.3 రేషియో:1 అంటే omega-6 ఉన్న omega-3ని బ్యాలెన్స్ చేసుకుంది. అదే రైస్ అయితే 8:1 అంటే omega-6 రేషియో చాలా ఎక్కువ ఉందన్నమాట. నేను అందుకే దీంట్లో కీన్వా యాడ్ చేయడం అనేది చేశాను. దాంట్లో న్యూట్రిషన్ వాల్యూ కూడా ఎక్కువ ఉంటుంది. కర్రీలోకి ఒక 1/2 kg వంకాయలోకి 10 గ్రాముల ఆయిల్ తీసుకుని ముందుగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాను. అదే కడాయిలో ఇంకా 30 ml అంటే 30 గ్రాముల ఆయిల్ వేసుకుని కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో సుమారుగా నేను ఒక 1/2 kg
ఈ వంకాయ కర్రీకి అయితే నేను 40 గ్రామ్ దాకా ఆయిల్ యూజ్ చేసుకున్నాను. అలాగే 10 జీడిపప్పు, 2 స్పూన్ల గసగసాలు పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. గసగసాలు జీడిపప్పుల్లో ఒమేగా 6 రేషియో ఎక్కువ ఉంటుంది అండ్ అలాగే గుడ్ ఫ్యాట్ కూడా ఉంటుందన్నమాట. నేను అందుకే కర్రీస్లో వాటిల్లో ఎక్కువ ఇవే యూజ్ చేస్తాను. ఒమేగా 6 రేషియో కూడా ఎక్కువ ఉంటుంది. పల్లి నూనె అండ్ ఈ జీడిపప్పు వేయడం వల్ల ఒమేగా 6 రేషియో ఎక్కువ ఉంది ఇప్పుడు నా కర్రీలోకి. అందుకే నేను దీన్ని బ్యాలెన్స్ ఎలా చేసుకుంటున్నానంటే, ఇంట్లో జనరల్గా మనం అందరం ధనియాల పౌడర్, జీలకర్ర, గరం మసాలా, కసూరి మెతి ఎలా అయితే ఆడించుకొని పెట్టుకుంటామో అలాగే నేను ఈ కర్రీస్లో ఇవన్నిటితో పాటు ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ కూడా వేసుకుంటున్నాను అనమాట. ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ కూడా ఒక వారానికి సరిపడా నేను పౌడర్ చేసుకుని పెట్టుకున్నాను. ఫ్లాక్స్ సీడ్స్ని మనం పౌడర్ ఫామ్లో తీసుకుంటే మంచిది. ఈ 1/2 kg కర్రీలోకి 10 గ్రాములు మాత్రమే నేను ఫ్లాక్స్ సీడ్స్ అనేది వేసాను, అంటే ఒక్క చెంచాడు వేసుకున్నాను అంతే. సో ఫ్లాక్స్ సీడ్స్ని మనం ఒక వారం రోజు పౌడర్ చేసుకుని పెట్టుకుంటే దీని సెల్ఫ్ లైఫ్ అనేది మనకి మంచిగా ఉంటుందన్నమాట, ఎక్స్పైర్ అవ్వకుండా ఉంటుంది. ఇంట్లో అయినా సరే వారానికి ఆడించుకుని పెట్టుకోవాలి. కర్రీలోకి మొత్తంకి నేను ఇలా ఫ్లాక్స్ సీడ్స్ వేయడం వల్ల దాంట్లో న్యాచురల్ ఆయిల్ కూడా రిలీజ్ అవుతుంది ఫ్లాక్స్ సీడ్స్ నుంచి. అండ్ జీడిపప్పు ఇవన్నీ వేయడం వల్ల గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ కూడా అయింది. మనకి వంకాయలో కూడా వైటమిన్ ఏ, కే ఉంటుంది. దీని రేషియో నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను, ఒమేగా 3, ఒమేగా 6. మీరు పాజ్ చేసుకుని చూడొచ్చు. ఈ కర్రీతో పాటు నేను సాంబార్ ప్రిపేర్ చేసుకున్నాను. పప్పు అండ్ ఎక్కువ వెజిటేబుల్స్ వేసుకున్నాను. ఈ పప్పులో కూడా మనకి ఒమేగా 6, అన్ని రకాల పప్పుల్లో కూడా మనకి ఒమేగా 6 రేషియో అనేది ఎక్కువ ఉంటుంది ఒమేగా 3తో కంపేర్ చేసుకుంటే. అందుకే నేను ఈ పప్పు ఎప్పుడైతే యూజ్ చేస్తానో వాటికి నేను నార్మల్ ఆయిల్ కాకుండా నెయ్యి యూజ్ చేస్తాను. నెయ్యిలో ఒమేగా 6 రేషియో తక్కువ ఉంటుంది, చాలా అంటే చాలా తక్కువ కంపేర్ టు వేరే ఆయిల్తో. అలాగే కర్డ్ తీసుకుంటాం కదా ప్రతి రోజున, ఆ కర్డ్లోకి నేను ఒక 1/2 kg కర్డ్లోకి 10 గ్రామ్ సోక్ చియా సీడ్స్ వేసుకున్నాను. చియా సీడ్స్ని ఎప్పుడు కూడా రాత్రంతా నేను సోక్ చేసుకుని పెట్టుకుంటాను అనమాట నా డ్రైనర్స్తో పాటు. సో సోక్ ఫామ్లోనే మనం చియా సీడ్స్ తీసుకుంటే మన బాడీలోకి మంచిగా అబ్జర్వ్ అవుతుంది. చియా సీడ్స్ని ఎప్పుడు కూడా రా తీసుకోకూడదు. రా చియా సీడ్స్ తీసుకుంటే కాన్స్టిపేట్ అవుతాం అనమాట, కాన్స్టిపేషన్ ఇష్యూ వస్తుంది. అండ్ ప్రతి రోజున ఓవరాల్గా డేలో 10 to 15 కానీ 15 to 20 గ్రామ్స్ మాత్రమే సోక్ చియా సీడ్స్ కన్జ్యూమ్ చేసుకోవాలి. సో ఇదండి నా లంచ్ ప్లేటింగ్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నాకు రైస్లోకి గీ వేసుకుంటే కానీ ముద్ద దిగదనమాట. సో గుడ్ ఫ్యాట్ని నా కార్బ్స్లోకి యాడ్ చేసుకున్నాను. దీని వాల్యూ, న్యూట్రిషన్ వాల్యూ చూడండి. వైటమిన్ ఏ, వైటమిన్ సి ఎంత భర్పూరంగా ఉందో. ఐరన్ ఈ ప్లేటింగ్లో 3 mg. అంటే నేను కంప్లీట్గా బ్రేక్ఫాస్ట్లోకి, లంచ్లోకి ఎంత ఐరన్, ఫోలేట్ తీసుకున్నానో మీ అందరితో ఈ చార్ట్ ద్వారాగా షేర్ చేసుకుంటున్నాను. మీరు పాజ్ చేసి మీరు చూసుకోవచ్చు జస్ట్ ఫర్ ఐడియా కోసం. అలాగే డిన్నర్లో కూడా సేమ్, మార్నింగ్ నేను ఏదైతే తిన్నానో డిన్నర్లో అదే తీసుకుంటున్నాను, కానీ రైస్ క్వాంటిటీ తగ్గించుకున్నాను. 21 గ్రామ్ ప్రోటీన్, 6.5 గ్రామ్ ఫైబర్. రేషియో సేమ్ ఒమేగా 3, ఒమేగా 6 రేషియో. అలాగే ఆమ్లెట్ ఒకటి యాడ్ అయింది కదా, మీకు ఒమేగా 6 రేషియో పెరగలేదా అని అడుగుతారు. ఈ ఆమ్లెట్ ప్రత్యేకం నేను ఈ ఎండింగ్లో నా వ్లాగ్లో షేర్ చేసుకుంటాను. సో కంపల్సరీగా మిస్ అవ్వకుండా చూడండి, కంటిన్యూ చేసి చూడండి నా వ్లాగ్ని. నేను ఇక్కడ దీంట్లో ఆలివ్ ఆయిల్ యూజ్ చేశాను. నేను బ్యాలెన్స్గా ఆయిల్ అన్నిటిని బ్యాలెన్స్ చేస్తాను. ఆలివ్ ఆయిల్ నేను ఆమ్లెట్స్ వాటిల్లో, ఫ్రైడ్ రైస్ వాటిల్లో ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తాను. ఎందుకంటే ఆలివ్ ఆయిల్ కంపేర్ టు వేరే ఆయిల్తో పోలిస్తే రేషియో కొంచెం బ్యాలెన్స్గా ఉంటుందన్నమాట. అంటే ఆలివ్ ఆయిల్లో ఒమేగా 6 ఉంటుంది, కానీ పీనట్ ఆయిల్తో పోల్చుకుంటే కొంచెం తక్కువ అనమాట. అందుకని నా ఆహారం మొత్తం అంటే మార్నింగ్ నుంచి ఏదైతే చూసారో ఏఎల్ఏ నాకు ప్లాంట్ బేస్ నుంచి అనింది, అంటే లైక్ ఫ్లాక్స్ సీడ్స్ అండ్ చియా సీడ్స్ నుంచి. అలాగే ఈపీఏ, డిహెచ్ నేను మనకి ఒమేగా 3 అనేది ఫిష్ నుంచి అందుతుందని చెప్పాం కదా. ఫిష్ ఒకటి అండ్ ఇంకోటి ఆల్గల్ ఆయిల్ అనేది ఉంటుంది, అంటే వెజిటేరియన్ వాళ్ళకి. మేమైతే కంప్లీట్లీ వెజిటేరియన్ కాదు, ఎగిటేరియన్. సో అందుకే నేను ఫోర్టిఫైడ్ ఎగ్స్ అనేది ఉంటుందన్నమాట. అది దాని నుంచి కూడా మనకి ఒమేగా 3 లభిస్తుంది. సో కొన్ని ఎగ్స్ ఉంటాయి ఫోర్టిఫైడ్ ఎగ్స్ అని, అక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు ఒమేగా 3 ఎంత రేషియోలో ఉంది అని చెప్పి. సో కొన్ని బ్రాండ్స్ ఎగ్స్లో ఉంటాయన్నమాట ఫోర్టిఫైడ్ ఎగ్స్. ఇలా డాక్టర్ గుడ్ ఎగ్స్లో కూడా 330 mg దాకా ఒమేగా 3 అనేది మనకి లభిస్తుంది అనమాట. అంటే ఒమేగా 3 రేషియో ఎక్కువ ఉంటుంది అండ్ ఒమేగా 6 రేషియో చాలా తక్కువ ఉంటుంది. అది కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు, ఒమేగా 3, ఒమేగా 6 ఎంత రేషియోలో ఉందనేది కూడా. మేము మోస్ట్లీ ఆయుష్ ఎగ్స్ వాళ్ళదే యూజ్ చేస్తాము. ఇది ఫ్రీ రేంజ్ ఎగ్స్ అనమాట. అంటే వీటిని గేజెస్లో పెట్టుకుంటే వాళ్ళ ఫామ్లోనే ఫ్రీగా తిరిగేలాగా పెంచుతారు. వీటికి యాంటీబయాటిక్స్ అనేది
మేత ద్వారాగా ఇస్తారు తప్ప హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అవుదన్నమాట. సో దీన్ని ఫ్రీ రేంజ్ ఎగ్స్ అంటారు అందుకని. సో నేను వీటిలో యూస్ చేస్తాను. ఇది ఒకటి నాకు 20 రూపీస్ పడుతుంది. సో ఈ 45 డేస్ నుంచి ఒమేగా 3 ఎలా లభిస్తుంది అనేది అడిగితే కనుక దీన్ని ఏంటంటే జనరల్గా మనకి హెన్స్ కోళ్ళకి వాళ్ళు ఫిష్ ఆయిల్ అండ్ ఫిష్ లాంటివి మేత లాంటివి వేస్తారనమాట. ఒమేగా 3 ఉన్న మేతలు గట వాటికి ఇస్తారు. సో కొంతమంది క్యాప్సూల్స్ తినడం ఇష్టం పడలేని వాళ్ళు ఉంటారు కదా నా అలాగా. సో అలాగా సో ఒమేగా 3 నేను మా వారు ఎగ్స్ త్రూగా తీసుకుంటున్నాము. ఎవ్రీడే 2 eggs తీసుకుంటే మాకు EPA DHA పర్ డే కావాల్సిన రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అయిపోతుంది. హెల్దీ అడల్ట్స్ హెల్దీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే 250 నుంచి 500 మిలీగ్రామ్న EPA DHA సరిపోతుంది. కానీ ఎవరైతే యాంగ్జైటీ డిప్రెషన్ ఉన్నారో డెఫినెట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. వాళ్ళ మిలీగ్రామ్స్ డోసెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకే నా ప్రీవియస్ వ్లాగ్ చెక్ చేస్తే డైలీ మేము కంపల్సరీగా 2 eggs కానీ 1 egg కానీ కంపల్సరీగా మేము మా ఆహారంలోకి మా డైట్లోకి ఇంక్లూడ్ చేసుకుంటాం. సో ఈ విధంగా ఒమేగా 3 క్యాప్సూల్స్ గురించి కంపల్సరీగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. అండ్ ఒమేగా 3 ఒమేగా 6 రేషియో కూడా మనం మన బ్లడ్ త్రూగా మన బ్లడ్ టెస్ట్ త్రూగా మనం తెలుసుకోవచ్చు మన బాడీలో ఒమేగా 3 ఒమేగా 6 రేషియో ఎలా ఉంది అనేది. సో జనరల్గా మా వారికి ఆఫీస్లో బ్లడ్ టెస్ట్ ఉంటుంది కామన్గా. సో మేము దాంట్లో చెప్తామట మాకు ఒమేగా 3 ఒమేగా 6 రేషియో కూడా చెప్పండి అని. దానికి కొంచెం ఎక్స్ట్రా ఛార్జెస్ తీసుకుంటారు. సో అట్లా కూడా చేయొచ్చు. నార్మల్గా నాకు పర్సనల్ డాక్టర్ ఉన్న లేడీ డాక్టరు, నేను పర్సనల్ లేడీ డాక్టర్ దగ్గర కూడా వెళ్తే ఆమె ప్రిస్క్రిప్షన్ రాసిస్తారు. సో అలాగా ఒమేగా 3 ఒమేగా 6 రేషియో మన బాడీలో ఎలా ఉందో అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. మీకు కూడా పర్సనల్ డాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళని అడిగితే వాళ్ళు మీకు రాసిస్తారు ప్రిస్క్రిప్షన్. మీరు బ్లడ్ టెస్ట్ త్రూగా ఒమేగా 3 ఒమేగా 6 రేషియో చెక్ తెలుసుకోవచ్చు అనమాట. సో అలాగే ఎగ్స్ ద్వారా నాకు వైటమిన్ B12 కూడా పర్ డే కావాల్సింది ఫుల్ఫిల్ అవుతుంది. ఎగ్ అండ్ కర్డ్ మిల్క్ త్రూగా నాకు వైటమిన్ B12 కూడా దాంతో రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అవుతుంది. సో మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.